రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 3 ఏళ్లు పూర్తి కావస్తోంది. ఇప్పటికే అన్ని పార్టీలు 2028 ఎన్నికలపై వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ క్రమంలో అధికార పార్టీ సైతం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఓవైపు పార్టీ పరంగా, మరోవైపు పాలనాపరంగా తీసుకోవాల్సిన చర్యలపై అధిష్టానంతో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి చర్చలు సాగిస్తున్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ కు ఉన్న బలమేంటి, ఆ పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్లు ఏంటన్న దానిపై విజయక్రాంతి చైర్మన్ సిఎల్ రాజం గారు అందించిన ఓ చిన్న విశ్లేషణ మీకోసం. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆర్థిక వనరుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో పలు కీలకమైన ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మకమైన పథకాల విషయంలో జాప్యం జరుగుతోంది. ఇది కొంతమేర ప్రజల్లో అసహనానికి కారణమవుతోంది. మరోవైపు అధికార పార్టీ నేతలపై అవినీతి ఆరోపణలు రావడం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చిపెడుతోంది. ఇక అత్యంత కీలకంగా అంతర్గత వర్గపోరు ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా చెప్పవచ్చు. పాత కొత్త నాయకత్వాల మధ్య వర్గ భేదాలు, కొన్ని నియోజకవర్గాల్లో రెడ్డి, ఎస్సీ సామాజిక సమీకరణలకు సంబంధించిన విభేదాలు పార్టీకి ఇబ్బందికరంగా మారవచ్చు. ఇవి ప్రతిపక్షాలకు స్వయంగా కాంగ్రెస్ నేతలే అస్త్రాలు అందించడంలా కనిపిస్తోంది. ప్రభుత్వ పదవీకాలం మధ్య దశలోనే ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని తమ అంతర్గత సర్వేలు సైతం సూచిస్తున్నాయని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారం కూడా కాంగ్రెస్ అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందనే హెచ్చరికలు ఇస్తోంది. ఈ క్రమంలో పార్టీలో ప్రభుత్వ పరంగా ఉన్న లోటుపాట్లను సరిదిద్దుకొని రాబోయే ఎన్నికలకు సిద్ధమయ్యేందుకు ఇదే సరైన సమయంగా చెప్పవచ్చు. రాబోయే 2 ఏళ్ల కాలంలో తీసుకునే చర్యలు ఆ పార్టీ మరోసారి అధికారం నిలబెట్టుకునే అవకాశాలను పెంచుకోవచ్చు. ఇక కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలాలు ఏంటన్నది ఓసారి చూస్తే, తెలంగాణ ఇచ్చిన పార్టీగా రాష్ట్ర ప్రజల్లో గుర్తింపు ఉంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు బలమైన పునాదిగా నిలుస్తుంది. ఆయన సంస్థాగత నైపుణ్యం, ఆర్థిక వ్యవహారాలపై అవగాహన, ప్రజలతో మమేకమయ్యే సామర్థ్యం ఇప్పటికే కొన్ని స్పష్టమైన రాజకీయ ఫలితాలను అందించాయి. పలు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలతో పాటు 2026లో జరిగిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిపత్య శక్తిగా ఎదగడం ఇందుకు ఓ ఉదాహరణగా చెప్పవచ్చు. మరోవైపు జెన్జీని ఆకట్టుకునేందుకు ఎన్నికల్లో పోటీకి కనీస వయస్సు 21 ఏండ్లకు తగ్గించాలన్న రేవంత్ ప్రతిపాదన కొంతమేర యువతలో చర్చకు దారితీసింది. అలాగే వ్యక్తిగత ప్రయోజనాల కంటే సేవాభావానికి ప్రాధాన్యం ఇచ్చే సభ్యులను యాదాద్రి ఆలయ బోర్డులో నియమించడం వంటి ఇటీవలి నిర్ణయాలు సమర్థత, ప్రజా విశ్వాసం పట్ల ప్రభుత్వ నిబద్ధతకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి. సంప్రదాయ రాజకీయాలకు అతీతంగా ప్రభావం చూపగల నిర్ణయాలను అమలు చేసే సామర్థ్యం రేవంత్ రెడ్డికి ఉందనే అభిప్రాయాన్ని ఇవి బలపరుస్తున్నాయి. కాంగ్రెస్ కు ఉన్న బలమైన క్యాడర్లో జోష్ తేవడంలోనూ రేవంత్ ఇప్పటికే సక్సెస్ అయ్యారు. పై స్థాయి నాయకుల్లోనూ ఐక్యత తేవడంలో ఆయన చాణక్యం పనిచేసింది. ఇదే తరహాలో ముందుకు వెళుతూ నియోజకవర్గ స్థాయిలో అంతర్గత వర్గపోరుకు చెక్ పెట్టి పెండింగ్లో ఉన్న పథకాల అమలు, ఉద్యోగాల భర్తీ వంటి అంశాలపై దృష్టి పెడితే కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తిగా రాబోయే ఎన్నికల బరిలో నిలిచే అవకాశం ఉంటుంది.